ఆ వ్యాధిని కలిగి ఆ వ్యాధిని బట్టి పౌలు గారిని తృణీకరింపలేదు ప్రజలు. ఎందుకని? సహజంగా కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో ఎవరికైనా వ్యాధి వస్తే వ్యాధి అనేది కొన్నిసార్లు శిక్షకు గుర్తుగా ఉంది. దేవుడి నుండి వచ్చేటువంటి శిక్షకు వ్యాధి కూడా కొన్నిసార్లు గుర్తుగా ఉంది. దేవుడు కొన్నిసార్లు ప్రజల్ని శిక్షించవలసి వచ్చినప్పుడు, ప్రజల్ని కొన్నిసార్లు బుద్ధి చెప్పవలసి వచ్చినప్పుడు దేవుడు కొన్నిసార్లు వ్యాధిని పంపించి ఆ వ్యాధి చేత వారికి బుద్ధి చెప్పించి తన ప్రజల్ని, తన బిడ్డను సరి చేసుకుంటూ ఉండేవాడు. వ్యాధికి గుర్తు శిక్షకు గుర్తుగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈయన వ్యాధితో వచ్చినప్పుడు ప్రజలు ఆయన తెచ్చిన సువార్తను, అంటే దేవుడు ఈయన శిక్షించాడు కాబట్టి ఇప్పుడు ఈయన మాట నిజము కాదు అనే అవకాశాలు ఉన్నాయి కదా. ఎందుకంటే ఈయన శిక్షలో ఉన్నాడు. దేవుడు ఈయన శిక్షించినప్పుడు ఈయన చెప్పే మాట ఎలా నిజమవుతుంది, ఈయనకి దేవుడు ఎందుకు చెప్తాడు అనేటువంటి ఆలోచన విధం కూడా ప్రజల్లో వచ్చి వాళ్ళని తృణీకరించవచ్చు ఆయన బోధని. కానీ ఆనాటి ప్రజలు అలా చేయలేదంట వాళ్ళు. అందుకని అంటున్నాడు, మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను, నేను మొదటిసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను వ్యాధితో ఉన్నప్పటికీ మీరు నా మాటను వినకుండా ఉండకుండా నా మాటను మీరు విన్నారు. కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుదని మీరు ఎరుగుదురు. అయితే ఆయన చెప్పినట్టు కొరింథీ పత్రిక 12:7 ఉంటుంది. ఆయన ఆ మాట వాడతారు. కొరింథీ 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అంటే ఆయన అంటున్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అది ఒక వ్యాధి, అది ఏ వ్యాధో అంటే ఏదో ప్రాబ్లం ఉంది ఆయనకి. ఎందుకు ఉందంటే నేను ఎచ్చిపోకుండా నిమిత్తము అని చెప్పి, అటువంటి వ్యాధి ఉన్నప్పటికీ కూడా మీరు నన్ను విడిచిపెట్టలేదు, దాన్ని బట్టి నన్ను తక్కువగా చూడలేదు. ఈ రోజు అలా కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక వ్యాధి వస్తే అదిగో దేవుడు శిక్షించేశాడు, మంచోడు కాదు కాబట్టి, చెడ్డోడు కాబట్టి. ఆ రోజు అపోస్తల కార్యంలో అపోస్తలుడైన పౌలు గురించి అనుకున్నాం కదా, గోదావరిలోంచి సముద్రం తప్పించుకుని వచ్చి ఒడ్డుకొచ్చి పొలాలు ఏరుతుంటే ఏం చేసింది? పోంగాటేసింది. పోంగాటేస్తే జనం అందరూ ఏమనుకున్నారు? సముద్ర దేవత వదిలిపెట్టిన న్యాయ దేవత విడిచిపెట్టలేదు, ఇది చెడ్డోడు కాబట్టి అక్కడ సముద్రంలో చచ్చిపోవాలేడు, అక్కడ కరుణించింది, అక్కడ సముద్రం దేవత కరుణించి వచ్చాడు, కానీ ఇక్కడికి వచ్చి అక్కడ న్యాయ దేవత మాత్రం వదలకుండా కాటేజ్ చంపేస్తుంది అనుకున్నారు. అంటే కొన్ని శిక్షలు అనేవి అతను నేరస్తుడిగా, కొన్ని రోగాలు అనేవి అతను నేరస్తుడిగా చూస్తున్నటువంటి ఆ రోజులు అవి. అయితే అందును బట్టి ఇతను నేరస్తుడు అనుకున్నావు, ఇతను తప్పు చేసిన వాడు అనుకుని అతని శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని చూసి అతను తెచ్చిన సువార్తను తిరస్కరించలేదంట వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. అతన్ని ఆదరించారు. అతని శరీరంలో ఎటువంటి రోగం ఉన్నప్పటికీ, ఏ వ్యాధి చేత అతను బాధపడుతున్నప్పటికీ దానిని బట్టి సువార్తను తృణీకరించకుండా వారు ఆయన్ని విన్నట్లుగా, ఆయన మాట విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు, కానీ దేవుని దూతని వలెను క్రీస్తు యేసుని వలెను నన్ను అంగీకరించితిరి. ప్రైజ్ ద లార్డ్. నా శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యాధిని బట్టి నన్ను తృణీకరించకుండా నన్ను దేవుని దూతలాగానే చూశారు. దేవుని నుండి వచ్చినటువంటి దేవుని దూతలాగా నన్ను చూసి నేను తెచ్చిన సందేశాన్ని, నేను అందించిన సువార్తను దేవుడి నుంచి తీసుకొచ్చిన సువార్తే అనుకుని దాన్ని మీరు అంగీకరించారని చెప్పి ఆ విశ్వాసుల గురించి చెప్తూ ఉన్నాడు. అంటే అతని వ్యాధి దేవుడు అతనికి పంపిన శిక్షగా భావించి అతడు దేవుని సందేశాన్ని తెచ్చినవాడు కాదని వారు అనుకోలేదు. అనుకుని ఉండొచ్చు, కానీ అలాగ అనుకోకుండా అనుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వారు దానికి లొంగలేదు, దాన్ని గొప్ప గౌరవ మర్యాదలతో అతన్ని ఆహ్వానించారు. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, మీరు ఎంత బలవంతులు అని చెప్తున్నాడు. ఎవరు? గలతీ సంఘానికి, గలతీ విశ్వాసుల్ని. మీరు ఇంత బలంగా ఉండేవారు, మీరు ఎంత బలం ఉంది మీలో? నేను వ్యాధితో వచ్చినా ఈ వ్యాధి ఇతనికి శిక్ష అనుకుని ఈ శిక్షకు పాత్రుడైన వాడు దేవుడు సువార్త ఎలాగిస్తాడు ఇతనికి అని చెప్పి నన్ను తృణీకరించలేదు, నన్ను దేవుని దూతలాగానే చూశారు అని చెప్పి. అంటే ఇంతటి బలవంతులు మీరు, ఇంతటి అవగాహన కలిగిన వారు, ఇంతటి దైవ జ్ఞానము కలిగిన వారు, ఇంతటి బాగా ఎరుగుబడిన వారు, వాక్యాన్ని ఎరిగిన వారయ్యుండి, ఇంత విశ్వాసులయ్యుండి, ఇంతటి జ్ఞానము కలిగిన వారయ్యుండి
ఇప్పుడు ఇలాగైపోయారు ఏంటి మళ్ళీ? అలాంటి వాళ్ళు ఎక్కడ చూసారా? కనబడ్డారా? బోళ్ళు మంది. మామూలు విశ్వాసం కాదు వాళ్ళది. ఎంతటి పరిస్థితులైనా సరే ఎదుర్కొని, ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని, ఎన్ని శ్రమలైనా ఎదుర్కొని, ఎన్ని బాధలకైనా తట్టుకుని నిలబడి, ఎంత నష్టం జరిగినా, ఎంత శ్రమ వచ్చినా ఎదుర్కొని నిలబడి దేనిని, లోకాన్ని ఎదిరించి, సమాజాన్ని ఎదిరించి, బంధువులను ఎదిరించి, అయిన వాళ్ళని ఎదిరించి, కుటుంబస్తులను కాదని, కుటుంబస్తులు ఇదిగో ఈ ప్రభువుని నమ్ముకుంటే నీకు ఈ ఆస్తిలో వాటా లేదురా, ఈ ఇంట్లోంచి పోరాని మెడబెట్టి గెంటేసిన ఆ ఆస్తి వైపు చూడకుండా, ఆ సుఖాల వైపు చూడకుండా, పోతే పోని, ఇవ్వకపోతే ఇవ్వకపోండి, నా దేవుడే నాకు ఆస్తి, నా దేవుడే నాకు రక్షకుడు, నా దేవుడే నా కాపరి, నా దేవుడే నా పోషకుడు అని చెప్పిన నీవు ఈరోజు మరలా ఈ దిక్కుమాలిన వాటికి, నిష్ప్రయోజనమైన వాటికి మరలా తిరిగిపోయిన వాళ్ళు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఇంతటి బలవంతులు మీరు, ఇంతటి శక్తివంతులే మీరు, ఈరోజు ఎందుకు ఇలాగైపోయారు? మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఇందురని మీ పక్షాన సాక్ష్యం పలుకుచున్నాను. అబ్బాబ్బా, ఏమి సాక్ష్యం అండి అది? గలతీ సంఘ విశ్వాసుల గురించి ఏమి సాక్ష్యం ఇస్తున్నాడండి సేవకుడు? సఖ్యమైతే ఎంత గొప్ప, వీళ్ళలో ఎంత గొప్ప ధన్యత ఉందంటే, ఎంత గొప్ప ధన్యులంటే వీళ్ళు, ఒకవేళ అవసరమైతే మీ కన్నులు కూడా నాకు ఓడబీకి నాకు ఇచ్చేసి ఉందురు. అరే అబ్బాయిని మీ కన్నులు కావాలరా నాకు అని పాస్టర్ గారు అడిగుంటే కనుక ఆ కళ్ళు కూడా బీకి చేతిలో పెట్టేస్తారంట. ఏం సంఘం అండి గలతీ సంఘం? ఏం విశ్వాసం అండి వాళ్ళది? ఏం ప్రేమ అండి వాళ్ళది? దేవుని పట్ల, దేవుని పంపిన వారిని పట్ల ఏమి విశ్వాసం చూపిస్తూ ఉన్నారు? ఏమి ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉన్నారు? అటు దేవుణ్ణి, దేవుడు పంపిన వాడిని కూడా ఎంతగా ప్రేమిస్తున్నారండి వీళ్ళు. ఆయనలో ఉన్న రోగాన్ని బట్టి తృణీకరించలేదు, ఆయన రోగాన్ని బట్టి ఆయన శాపగ్రస్తులని ఆయన ఎంచలేదు, కానీ దేవుని దూత ఆయన ఎంచుకుని ఆయనకు సహకరించి, ఆయన్ని ప్రేమించి, ఆయన ఎంత ప్రేమించారంటే, సఖ్యమైతే మీ కళ్ళు కూడా ఓడబీకి నాకు ఇచ్చేస్తానని నేను మీ గురించి సాక్ష్యం చెప్తున్నాను అన్నాడు సేవకుడు. హల్లెలూయా. ఆ సాక్ష్యం గురించి ఒక సేవకుడు తన విశ్వాసుల గురించి, సంఘాన్ని గురించి అంత గొప్ప సాక్ష్యం చెప్పడం ఎంత ధన్యత సంఘానికి. అంటే ఎంత గొప్పవారండి వాళ్ళు, ఎంత గొప్ప బిడ్డలండి వాళ్ళు. ఉత్తరే చెప్తాడా మాట? ఉత్తరే చెప్పాడా పౌలు గారు? నిజంగా అటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడేమొచ్చింది మరి? మీకు అంతా బాగానే ఉంది, మరి ఇప్పుడేమొచ్చింది? అప్పుడేమో అవసరమైతే మీ గురించి నాకు ఏంటంటే కళ్ళు ఓడపైకి ఇచ్చేస్తారని నాకు అర్థమైంది అప్పుడు. కానీ ఇప్పుడు ఇంత విశ్వాసంలో ఉన్న మీకు ఇప్పుడేం రోగం వచ్చింది? ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయారు చెప్పండి? ఆయన కళ్ళు పీకేసి స్థాయిలోకి వచ్చేసినట్టు ఉన్నారు వీళ్ళు. ఆయన గుడ్లే పొడి చేసేలా, ఆయన చెప్పిన శుభవార్త ఆయన కళ్ళే పొడి చేసేలా ఉన్నారు. అప్పుడేమో కళ్ళు ఎత్తామన్నారు, ఇప్పుడు తేడా వస్తే ఆయన కళ్ళు పీకేసేలా ఉన్నారు. అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు. అవసరమైతే కళ్ళు ఎత్తారో ఏమాయి మీకు ఇచ్చినప్పుడు మాకు ఎవరైనా పీకేసే వాళ్ళు కూడా ఉన్నారు. పీకేస్తారు, పొడి చేస్తారు. ఎలా ఉందంటే పరిస్థితి? ఎత్తుకుంటేనేమో నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు, లేదంటే ఏదైనా చేసేయచ్చు. ఏమైపోయింది ఆ విశ్వాసం? ఏమైపోయింది ఆ ప్రేమ? అంటే ఇంత గొప్ప స్థాయిలో ఉన్నవారు వాళ్ళు, ఇంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి భక్తులు ఈయన చెప్పిన మాటను, అంటే ఎంతంటే ఈయన మాట ఎంతంటే అంతే. ఎందుకు చెప్పాడంటే ఆ మాట అక్కడ? ఈయన చెప్పిన సువార్త, ఈయన చెప్పిన మాటే మాట, ఈయన చెప్పిన మాట దేవుడి మాట. అలా ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఎవడో ఏదో చెప్తుంటే అది నమ్ముతున్నారు. మళ్ళీ ఎవడో వచ్చి ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. అలా కాదు, నువ్వు వెళ్తే వెళ్ళావులే దేవుడు క్రైస్తవుల్లోకి, కానీ ఇది కూడా ధర్మశాస్త్రం కూడా నువ్వు వదలకూడదు, ఇది కూడా చేయాలి అంటే అటు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అది చేసేస్తున్నారు. ఒరే నా మాట వినేవారు కదరా మీరు, నా మాట వేదవాక్కు కదా మీకు, నేనేం చెప్తే అది చేసేవారు కదా. కళ్ళు పీకి ఇచ్చేటంటే ఆలోచించుకొని పీకి ఇచ్చేసేటువంటి స్థాయి కదా మీది. ఇప్పుడు నా మాట వినకుండా ఎవడో చెప్పిన మాట వింటున్నారు. మళ్ళీ ఏంటి? అదే ఆయన బాధ. ఈరోజు కూడా చాలామంది అంతటి విశ్వాసాన్ని సంఘాల్లో కనపరిచేవారు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ఆనాడు దేవుణ్ణి ప్రేమించారు, దేవుని పంపించిన సేవకుడిని గౌరవించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఈరోజు ఉన్నారు. అంతటి విశ్వాసం కలిగిన వారు, అంతటి ప్రేమ కలిగిన వారు ఈరోజు ఎవడో దౌర్భాగ్యమైన మాట చెప్తే అది నిజమా కాదా అని తెలుసుకోవాలి కదా. అది తప్ప రైట్ అంటే అబద్ధ బోధకులు ఉన్నారు, ఆ రోజు ఉన్నారు,
ఆ రోజు పౌలు గారు చెప్పిన సువార్తను తప్పని చెప్పేవాళ్ళు, ఆయన పౌలు గారు కరెక్ట్ కాదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. పౌలు గారికి రోగం వచ్చింది కాబట్టి ఆయన దేవుడు శిక్షించాడు, శిక్షకు పాత్రుడు కాబట్టి శిక్షలో ఉన్నవాడికి దేవుడు వాక్యం ఎలాగందిస్తాడు చెప్పే తప్పులని చెప్పేసి ప్రజల్ని పౌలు వైపు చెప్పిన సువార్త వైపు తిప్పేసేలాగా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఆ రోజు ఉన్నారు. ఈరోజు కూడా అలాగే సంఘం మీద, దేవుని సేవకుడి మీద తప్పు బోధలు చెప్పి, తప్పు మాటలు చెప్పి మిమ్మల్ని మలిచేవాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు. అది మీరు గ్రహించగలగాలి, అది మీరు గుర్తించగలగాలి. మొన్నటిదాకా ప్రాణం పెడతానన్న వాళ్ళు ఈరోజు ఏ తప్పు మాటలు విన్నారు, ఏ తప్పు బోధ విన్నారు, మీరు ఏ తప్పు బోధకు లోనైపోయారు. ఒకప్పుడు మా పాస్టర్ గారు చెప్పిన వాక్యమే కరెక్ట్ అన్న మీరు ఈరోజు ఈ పాస్టర్ గారు చెప్పే వాక్యానికి ఎందుకు తప్పులు వంకలు పెట్టి వాటిని మీకే తెలిసినట్టు ఎవడో చెప్పిన మాటలు విని ఈ తప్పు అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఏమైపోయింది మీ విశ్వాసం, ఏమైపోయింది మీ ప్రేమ అని చెప్పి ఆయన అంటున్నాడు, మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది? తనను మోసే ధర్మశాస్త్రము కిందకి తెస్తున్న అబద్ధ బోధకుల ఉపదేశాలు వారి ఆనందాన్ని, పౌలు పట్ల వారి ప్రేమను పాడు చేస్తున్నాయి. పాడు చేస్తేనే పౌలు గారి పట్ల ప్రేమ అంటే అబద్ధ బోధకులు చెప్పేటువంటి బోధ ఏది? మరలా ధర్మశాస్త్రం గురించి మొదలెట్టారు వాళ్ళు. మరలా ధర్మశాస్త్రం ఏదైతే వదిలిపెట్టేశారో వాటి కిందకి మరలా తీసుకెళ్లి బోధలు చెప్తూ ఉంటే ఆ అబద్ధ బోధకులు చెప్పేటువంటి ఉపదేశాలు వారి ఆనందాన్ని, అలాగే ఆ ఆనందం పోతుంది, పౌలు గారి పట్ల ప్రేమను కూడా పాడు చేస్తూ ఉన్నాయి. అసలు పాప విముక్తి కోసం సొంత ప్రయత్నాలు చేయాలన్న సిద్ధాంతము ఎప్పుడు ఆనందాన్ని అరించి వేస్తూ ఉందంట. ఒక పాపం కోసము, పాప హరణ కొరకు, పాప విముక్తి కోసము సొంత ప్రయత్నాలు ఎప్పుడు మనకి ఆనందాన్ని మిగల్చవు. పాప విముక్తి అనేది దేవుని ద్వారానే కలుగుతుంది తప్ప మన సొంత ప్రయత్నాల వల్ల కలగవు. అలా చేస్తే మనం ఉన్న ఆనందం కాస్త పోతుంది. ఎందుకనంటే మా రోజు చాలామంది ప్రజలు ఏదో తప్పు చేసేవారు, వచ్చి వారం పావురాలు నడిపించేవారు, మళ్ళీ వారం మరలా ఏదో చేసేవారు, మరలా ప్రయత్నం చేసేవాడు, ఈసారి ఏమర్పిద్దామా బలి అని చెప్పి అది పోయింది. మళ్ళీ వారం మళ్ళా ఇప్పుడు చివరికి వీడికి ఏమైపోయిందంటే వాటిని కొంటాక డబ్బులు, అటు పాపాన్ని మానకుండా ఏదో దౌర్భాగ్య పని చేస్తానే ఉన్నాడు మనిషి. చేసిన దానికల్లా మళ్ళీ ఇక్కడ అర్పించాలనేసరికి వీడి దగ్గర జేబులో డబ్బులు అయిపోతున్నాయి. జేబులో డబ్బులు అయిపోతే ఏం పోతుంది? ఏముంటుంది ఇంకానప్పుడు? ఏముంటుంది? ఆనందం ఉంటుందా మనకి? మీకు కూడా తప్పు చేసిన దానికల్లా 10,000 అని పెట్టామనుకోండి వారానికి, ఈ వారం వచ్చి 10,000 ఇస్తారు, అమ్మ ఈ వారం తప్పు క్షమించేసారు అయిపోయిందని చెప్పి అనుకుని వచ్చి వారం మళ్ళీ చెప్తే మళ్ళీ 10,000 తేవాలంటే ఏమైపోతుంది మీ ఆనందం? ఇంక ఎగిరిపోద్ది అనమాట. ఆనందం లేదు, పాడు లేదు, జీవితానికి సంతోషం లేదు. అంటే అలాగా రోజు అది ఆ ధర్మశాస్త్రం ఆనందాన్ని ఇచ్చేది కాదు, పోగొట్టేది. ఆ పోగొట్టేదాని వైపు వాళ్ళు చెప్పే అబద్ధ బోధకుల వైపు, ఉపదేశాల వైపు వారు మరలా వెళ్ళడాన్ని బట్టి బాధపడుతున్నాడు. ఆ తర్వాత అంటాడు, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా? నిజం చెప్పేవాడు, నిజమాడేవాడు ఏమవుతాడండి? ఆమోసు 5:10 చూడండి. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పి వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు అన్నాడు. ఆమోస్ పలుకుతున్న మాట ఏంటంటే, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబడతారంట, యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకుంటారంట. అందుకని అంటున్నాడు, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువుని అయిపోయాను. అప్పుడు నేను కొన్నిసార్లు అంతే. కొంతమందికి నిజమాడితే ఏమవుతాం? ఏదో సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి. అంటే నిజం చెప్తే ఎలా ఉంటుందంటే విరోధులం అయిపోతాం. నిజాలు మాట్లాడితే, వాక్యాన్ని ఖండించి చెప్తే విరోధి అయిపోతాడు. తప్పును ఖండించి చెప్తే, వాక్యం చెప్తే, మాట్లాడితే పాస్టర్ గారు పగబట్టేసినోడు అయిపోతాడు, చెడ్డవాడైపోతాడు. రకరకాలు, ఒకటి కాదు. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా? మనుషులకు దేవుని సత్యము తెలియజెప్పడము వారికి మనం చేయగలిగిన మేళ్ళన్నిటిలో కంటే గొప్ప మేలంట. హల్లెలూయా. నీవు ఎవరికైనా ఏదైనా మేలు చేస్తే, ఏదైనా గొప్ప మేలు అయితే ఏదైనా ఉంది అంటే కనుక మనుషులకి దేవుని సత్యము తెలియచెప్పడం, దేవుని గూర్చి సత్యము చెప్పడం అనేది, వాక్యంలో ఉన్నటువంటి నిజాన్ని చెప్పడం అనేది ఒక వ్యక్తికి నువ్వు చేసే మేళ్ళన్నిటిలో కూడా గొప్ప మేలంట.
ఒక వ్యక్తికి నువ్వు డబ్బు ఇస్తే గొప్ప మేలు కాదు, ఒక వ్యక్తికి నువ్వు బంగారం ఇస్తే గొప్ప మేలు కాదు, ఒక వ్యక్తిని నువ్వు పోషిస్తే గొప్ప మేలు కాదు, ఒక వ్యక్తిని నీ ఉన్నదంతా ఊడ్చిస్తే నీకు అది మనం అతనికి చేసిన గొప్ప మేలు కాదు. కానీ దేవుని కూర్చున్నటువంటి సత్యాన్ని తెలియజెప్తే దాన్ని మించిన మేలు ఒకటి లేదంట. అంటే మన ప్రజలకి దేవుని గురించి సత్యవాక్యము, సత్యాన్ని ప్రకటించడం అనేది నువ్వు ఎన్ని మేలులు చేసినా దిగదుడిపే దీని ముందు. హల్లెలూయా. అంటే వాక్యం గురించి నిజం చెప్పడం అనేది, వాక్యం గురించి సత్యం చెప్పడం అనేది అంత గొప్ప మేలు చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏం ఆలోచిస్తూ ఏం చేస్తూ ఉన్నాం, ఏ బోధలు వింటూ ఉన్నాం? ఒక 2 రకాల బోధలు ఉండొచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఆ రోజు అక్కడ సందర్భం ఏంటంటే మరలా ధర్మశాస్త్రం వైపు నడిపిస్తూ ఉన్నారు, వదిలిపెట్టిన దాన్ని. ఈరోజు ఒకవేళ మీరు అన్య కుటుంబాల నుంచి మరలా వచ్చినట్లయితే కనుక మరలా వదిలిపెట్టినటువంటి తిథులు తద్దినాల వైపుకు, వాయినాల వైపుకి వెళ్ళిపోకుండా, అంటే పనికిమాలిన విషయాల వైపు మరలా వెళ్ళిపోకుండా, నిష్ప్రయోజనమైన వాటి వైపు మరలా వెళ్ళిపోకుండా ఉండాలని ఒక సందేశం అయితే, రెండవ సందేశం ఈరోజు అబద్ధ బోధకులు ఒకవేళ ఇంతవరకు ఆ రోజు అపోస్తలులు పడిన వేదన అదే పడుతూ ఉండగా ఈరోజు అబద్ధ బోధకులు ఇవాళ మనం కొంతమంది మీకు విడిచిపెట్టి వచ్చినటువంటి వాటి మీ పాత పద్ధతులు పాటించమని చెప్పేవాళ్ళు కొంతమంది అయి ఉండొచ్చు, చెప్పే తప్పు బోధ అయి ఉండొచ్చు. కొంతమంది సంఘాన్ని గురించి, మీ సేవకుని గురించి చెప్పేటువంటి తప్పు మాటలు కూడా అయి ఉండొచ్చు. వాటిని కనుక మీరు విని ఒకప్పుడు ఇంత విశ్వాసంతో, ఇంత ప్రేమతో ఉన్నటువంటి మీరు ఆ అబద్ధ మాటలను, అబద్ధపు బోధనలు చెప్పేవాళ్ళు ఈరోజు ఉన్నారు. పచ్చి అబద్ధ కోరులు ఉన్నారు. పచ్చి అబద్ధాల కోరు అంటారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఈ పేరు ఎడతకి ఇంకేమీ లేదు. అంతటి అబద్ధాల కోరులు అంటే ఉన్నదానిని లేనట్టుగా ఏదైనా చెప్పి నమ్మించగలిగినటువంటి దౌర్భాగ్యపు విశ్వాసులు కూడా ఉన్నారు. అటువంటి వారు చేసేటువంటి మాటలను మనం విన్నట్లయితే కనుక మరలా ఏమవుతుందంటే మన జీవితాన్ని మూలపాటాల తట్టు తిప్పుకుని మన బ్రతుకును మనం పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఏ సేవ కొరకైతే, ఏ సేవకుడైతే మీ కొరకు కన్నీరు కాచారో మీరు ఇంకా అంటున్నారు, అలాంటి వారంట వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడేవారు కారు, కానీ మీరే తమను వెంటాడవాలని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచున్నారు. వారు మీ మేలు కోరి మిమ్మల్ని వెంటాడరు. వాళ్ళు ఎవరు? మీకు ఏ అయితే అబద్ధాలు చెప్తున్నారో, ఏ అయితే అబద్ధ బోధలు చెప్పి మళ్ళీ తప్పు మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తున్నారో వాళ్ళంట మిమ్మల్ని మేలు కోరి చెప్పట్లేదు. మీకు చెప్పే విషయాలు మీ మేలు కోరి కాదు. దేని కొరకంట? మిమ్మును ఆసక్తితో వెంటాడేవారు కాదు. ఆసక్తితో అయ్యో వీళ్ళకి ఏమవుతుందా, వీళ్ళకి ఏ కష్టం వస్తుందా, వీళ్ళకి ఏ నష్టం వస్తుందా, వీళ్ళ కోసం ప్రార్థన చేయాలా, వీళ్ళ కోసం కన్నీరు కారుతామా, వీళ్ళు బాగుపడాలా, వీళ్ళు క్షేమంగా ఉండాలని కన్నీరు గార్చి ఆసక్తితో మిమ్మల్ని వెంటాడేవారు కాదు. దురాసక్తితో మిమ్మల్ని వెంటాడేవారు అవుతారు వాళ్ళు. దురాసక్తితో అంటే దురాశతో మిమ్మల్ని పాడు చేయాలని, మిమ్మల్ని దూరం చేయాలని, సంఘానికి దూరం చేయాలని, సేవకులకు దూరం చేయాలని, దేవునికి దూరం చేయాలని, విశ్వాసానికి దూరం చేయాలని వాళ్ళు మిమ్మల్ని వెంటాడుతున్నారే కానీ మీ మేలు కోరి కాదు. ఇది మనం గ్రహించుకోలేని విశ్వాసులు వారి విశ్వాసాన్ని, వారి భక్తిని కూడా నష్టపోతారని నేను మీకు ప్రభు పేట వాక్యానుసారంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని, నిజమైన సేవకుడు ఎవరిని వెంబడిస్తాడు? నిజమైన సేవకుడు ఎవరిని వెంబడిస్తాడు? ఏం చేస్తాడు? ఆ కుటుంబం కోసం కష్టం వచ్చిందంటే వెళ్తాడు. నిజంగా మీ మేలు కోరేవారు మీరు కష్టాలుంటే పరిగెట్టుకు వస్తాడు. నిజంగా మీ మేలు కోరేవాడు మీరు ఎక్కడుంటే అక్కడికి, మీకు కష్టం వస్తే పరిగెట్టుకు వస్తాడు, బాధ వస్తే బాధలో ఉంటాడు, మీకోసం ప్రార్థన చేస్తాడు, మీకోసం కన్నీరు గారుస్తాడు. మీరు ఎక్కడ ఉన్న పరిస్థితులు మీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. వాడు మీ మేలు కోరేవాడు. వీళ్ళు ఏంటంటే అబద్ధ బోధలు చెప్పి మిమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకునేవాడు. మీకు కష్టం వస్తే రాడు. అబద్ధ వాక్యాలు, అబద్ధ సిద్ధాంతాలు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ పండుగల పేర్లు చెప్పి, అవి చెప్పి, ఇవి చెప్పి, నా దగ్గర అది ఉంది ఇది ఉందని చెప్పుకుని మిమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు. కానీ మీ చుట్టూ వాళ్ళు తిరిగేవారు కాదు. వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడేవారు కాదు, మీరే తమ్మును వెంటాడవలనని. కొంతమంది ఎందుకు చెప్తారో తెలుసా లేనిపోని అబద్ధాలు? వాళ్ళు అబద్ధాలు చెప్తారు. మనకి ఎలా ఉంటుంది? ఎవరైనా ఒక మనిషి మనకి ఏదో ఎవరి మీద చెప్తున్నారు అనుకోండి, ఆ చెప్పేవాడు మన చుట్టూ తిరిగి చెప్తాడా, మనం వాళ్ళ చుట్టూ తిరిగి చెప్పించుకుంటామా? ఎవడైనా అబద్ధం చెప్పేటప్పుడు
మీరు వాళ్ళ చుట్టూ తిరిగి చెప్పు ఇంకేంటని చెప్పించుకుంటారా? అది మీ దగ్గరికి వచ్చి నేను చెప్తాను మీ చుట్టూ తిరుగుతాడా? చాలా కష్టంగా ఉంది కదా క్వశ్చన్. నిజం చెప్తా కష్టంగా ఉంది, ఆన్సర్ తెలియక కాదు. ఒక్కసారి ఇలా గిల్లు వదిలేస్తాడంతే. ఇక మళ్ళీ ఏమైందిరా, ప్లీజ్రా ఈడేమో తర్వాత చెప్తాను లేరా, నీకు తెలుసా అని వదిలేస్తాడు. చెప్పడం ఇది చచ్చిపోతుంది. ఇక్కడ నిద్రట్టదో, అన్నం తిందో, అన్నం పొయ్యి మీద అన్నం శివుడిపోతాయి, కూరలో ఉప్పు ఎక్కువైపోతాయి, అన్నీ పెంట అయిపోతాయి. అయినా సరే మన చేతుడు జుట్టు పీకేసుకుంటుంది, తల ఎరబోయేసుకుంటుంది. ఏమైందే, మళ్ళీ పోను, నన్ను పడుకోనివే, నీకు రేపు చెప్తానని కలిసి అప్పుడు దాకా ఉండలేను, తల పగిలిపోతుంది. ఎవరు చుట్టూ ఎవరు తిరుగుతున్నారు ఇప్పుడు? అది నీ మేలుకోరు కాదు, నిన్ను బాగు చేయాలని కాదు, నిన్ను వాళ్ళ చుట్టూ తిప్పుకోవాలని. అంటే ఇలా ఆనాడు ఈ బోధకులు, ఈ తప్పు బోధ చేసేవాళ్ళు, ఈ అబద్ధ బోధకులు చేసేవారు, ఈ అబద్ధ ప్రవచనాలు చెబుతూ, అబద్ధ పండుగలని చెబుతూ, ఆ పేరా ఈ పేరా, ఆ పండుగని, ఆ ఉత్సవం అని, ఆ ఆశీర్వాదం అని, ఈ ఆశీర్వాద కూటమని బోర్డులు పెట్టి పోస్టర్లు వేసి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మిమ్మల్ని తిప్పుకునేవాళ్ళు, సరైన సత్య మార్గంలో విశ్వాసంతో నడుస్తున్న వారిని మలుచుకునేవాళ్ళు. వాళ్ళు నీ మేలు కోరి నీ దగ్గరికి పరిగెట్టుకు రావడానికి కాదు, కానీ నిన్ను వాళ్ళ చుట్టూ తిప్పుకోవడానికి. వక్రమైన సువార్త ప్రకటిస్తున్న దుర్బోధకులకు, అలాంటి వారు ఎప్పుడు కూడా గుంపులకు ముఠాలకు నాయకులుగా ఉండాలనంట అనేక మందిని ఆసక్తితో తమ పక్షం వహించాలని కోరుకుంటూ ఉంటారు. చూడండి, త్వరగా టైం అయిపోతుంది. రోమీయులకు రాసిన పత్రిక 16-17 క్లోజ్ చేసేద్దాం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన యేసుక్రీస్తు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇది నేను చెప్పే బోధ ఇది కాదు, వాక్యం చెప్తూ ఉంది. ఇప్పుడైనా మీరు నేర్చుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంట, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకాలను కలుగు చేయవాలని కనిపెట్టి ఉండండి, మిమ్మల్ని బతిమాలుకుంటున్నానని చెప్పుకుంటా అనుకోండి. అటు వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే, వారి కడుపులను నింపుకోవడానికే ఈ బోధలు, వారి కడుపులు నింపుకోవడానికి అబద్ధ బోధలు, అబద్ధ ప్రకటనలు, అబద్ధ పండుగలను సృష్టిస్తూ ఉన్నారు. వారు ఇంపైన మాటలు మాట్లాడతారు. ఎలా మాట్లాడరు? అక్కడ బోధ వెళ్ళి చూడండి ఎలా ఉండదో. మీరు చెప్పండి అమ్మా, కొంతమందికి అనుభవం ఉంది, నాకు తెలుసు. అక్కడ బోధ ఎలా ఉండదో, ఎలా ఉంటుంది? నాకులాగా ఎంత చించుకోరు, నాకులాగా ఆయాసం రాదు, చక్కగా నిదానంగా బిడ్డలారా అంటా వస్తుంది. నా పిల్లలారా, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక, మీరు ఇండ్లు కట్టుకొందురుగాక. దేవా నన్ను క్షమించు నాయన, నేను ఎవరిని చెప్పట్లేదు, జరిగేది చెప్తూ ఉన్నాను. ఇది ఎలా ఉంటుంది ఇప్పుడు? ఇంత చించుకోక్కర్లేదు. అబద్ధ బోధకులు అలాగే ఉంటాయి. నిజమాడటం వల్ల నేను మీకు విరోధినయ్యానా? అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకు దాసులు. రూపాయి ఎలాగ రావాలో ఆలోచించుకుంటారు, రూపాయి ఇవ్వాలంటే ఎలాగ పొగడాలని నేర్చుకుంటారు, వాళ్ళని ఎలా వేదికలు ఎక్కించాలని నేర్చుకుంటారు, ఎలాగ వేదికల మీద కూర్చోవాలని నేర్చుకుంటారు. ఏం మాట్లాడితే ఎలా పొగిడితే వాళ్ళని వచ్చి 10,000 కట్టబడుతుందో పొగుడుతారు. మనకు అది రాదు, అది లేదు, అవసరం లేదు. ఎవరి కడుపుకి, మన కడుపు కోసం మనం ఇక్కడ చెప్పట్లేదు ఈ బోధలు. నా కడుపు కోసం చెప్పుకోవాలంటే బోధ వేరుగా ఉంటుంది. నా కడుపు నింపుకోవలసిన బోధలు చెప్పాలంటే అవి వేరుగా ఉంటాయి, ఎలా ఉండవు. కాబట్టి అట్టివారు వారి ఇంపైన మాటల వలన ఇచ్చికముల వలన నిష్కపటుల మనస్సులను, మంచి మనసులు, ఎలాంటి మనసులు మోసపుచ్చేస్తారు? పాపం చాలా మంచివారండి కొంతమంది, చాలా అమాయకులు తెలుసా మీకు కొంతమంది? పాపం వాళ్ళకి ఏం తెలియదు. అటువంటి మంచి మనసులను కూడా, నేను ఒక మాట చెప్పాలంటే, కొన్ని మనసులు కొంతమంది లేత మనసులు ఉంటాయి. తెలుసా లేత మనసులు అంటే? పాపం వాళ్ళకి ఏమీ తెలియదు, అమాయకులు. వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటాయి. అటువంటి సున్నితమైన మనసులను కూడా ఏం చేస్తారంట? మోసపుచ్చేస్తారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీలో చాలామంది అటువంటి అమాయకులు ఉన్నారు, అటువంటి సున్నితమైన మనస్కులు ఉన్నారు. ఏ మోసం దగా తినేటువంటి యథార్థమైన మనస్సును, ప్రేమను కలిగిన వారు ఉన్నారు. అటువంటి మీ మాటలను ఎవరైనా ఇచ్చకపు మాటల వలన, మోసపుచ్చు మాటల వలన దేవునికి కానీ, మీరు నమ్మిన విశ్వాసానికి కానీ, మీరు వెళుతున్న సంఘానికి కానీ
మీరు ప్రేమిస్తున్న మీ సేవకుడిని బట్టి కానీ అటువంటి మాటలు మాట్లాడినప్పుడు మీ సున్నితమైన మనసులని విరిగిపోకుండా కాపాడుకోండి. జాగ్రత్తగా ఆ బోధనలను కనిపెట్టి ఆ అబద్ధ బోధలను, ఆ అబద్ధాలు పలికే మనుషులను కనిపెట్టి మీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి. కంటిన్యూ చేద్దాం దీన్ని. అంతవరకు దేవుడు మిమ్మల్ని తన కృపలో కాచి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అవునయ్యా, అపోస్తులైన పౌలు పడే వేదన, ఎంత ప్రేమించే బిడ్డలు, ప్రాణాలు ఇచ్చే బిడ్డలు, అవసరమైతే వారు కళ్ళు ఓడబీకిచ్చేటువంటి ప్రేమ ఆప్యాయతలు కలిగిన బిడ్డల్ని దుష్టుడు, సాతానుడు అబద్ధ బోధల వైపు నడిపిస్తూ ఉంటే, అబద్ధ ప్రసంగాల వైపు నడిపిస్తూ ఉంటే, అబద్ధాలతో విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉంటే, ఆ సేవకుడు పడే వేదన వర్ణనాతీతము. ఆ సేవకుడు పడేటువంటి తపన, ఆ సేవకుడు పడిన ప్రయాసము వ్యర్థమైపోతుందేమో అని లేత మనసులు, యథార్థమైన సత్యమైన మనసులు గల బిడ్డల్ని దుష్టుడు దుర్వార్తతో, అబద్ధ బోధలతో, అబద్ధపు పండుగల పేరిట, ఉత్సవముల పేరిట, అనేక రకాలైన అభిషేకముల పేరిట, వాటి పేరిట, వీటి పేరిట, ఆశీర్వాదాలు అనే పేరిట అబద్ధాలు కల్పించి దుర్వార్తను సంఘములోకి చొప్పించి కలిపి చెరిపి వేసేటువంటి సాతాను శక్తులను, అబద్ధ బోధకులను యేసు నామములో ఈ సంఘానికి దూరపరచమని వేడుకుంటున్నాను. ఈ సంఘానికే కాదు నాయనా, సార్వత్రిక సంఘానికి దూరపరచమని వేడుకుంటున్నాను. ఈ లోకంలో, ఈ భూమి మీద ఉన్న ఏ సంఘానికైనా ఇటువంటి బెడద, ఇటువంటి చీడ నువ్వు వ్యాపింపు చేసి వారిని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాము తండ్రి. యేసు నామములో సంఘాన్ని పాడు చేయువారిని, సేవకుడి మీద ఉన్న ప్రేమను విరిచివేసేవారిని, అటువంటి దుష్ట బోధకులను, అబద్ధాలు కల్పితాలు కల్పించే వారిని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాము తండ్రి. ఈ లోకంలో ఉన్న సార్వత్రిక సంఘాలను నాయనా, నీవు కట్టుకున్న సంఘాలను నాయనా, నీ రక్తము ద్వారా కార్చిన సంఘాన్ని నాయనా కాపాడమని వేడుకుంటున్నానయ్యా. నీవే జ్ఞానమును కలుగ చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీ రక్తము కార్చి కట్టిన సంఘాలను తండ్రి నీవే కాపాడమని నాయన. అజ్ఞానం వైపు ప్రజలు పోకుండా తండ్రి, మూల పాఠాలు తట్టు మరలా తిరగకుండా నాయన, నువ్వు కార్చిన రక్తము రక్తకము కాలేరకుండానట్లు, నీవు చేసిన త్యాగము, నువ్వు చేసిన అవమానము నిష్ప్రయోజనము కాకుండానట్లు అయా, నీ జ్ఞానమును మాకు ప్రసాదించు తండ్రి. నీ జ్ఞానమును మాకు ప్రసాదించు నాయన. అబద్ధాలను గుర్తించగలిగే జ్ఞానమును మాకు ఇవ్వండి. దుర్బోధనను త్రిప్పికొట్టగలిగే శక్తిని మాకు ఇవ్వండి. గ్రహింపును మాకు ఇవ్వండి నాయన. ఆ ప్రేమను మాకు ఇవ్వండి తండ్రి. నీ కృప చేత మమ్మల్ని బలపరిచి, బలవంతులుగా మమ్మల్ని ఉంచి స్థిరపరిచి, బలహీనమైనవి, నిష్ప్రయోజనమైన వాటి వైపు మేము మరలా వెళ్ళకుండానట్లు నీ అపారమైన జ్ఞానమును మాకు ప్రసాదించి, మా బ్రతుకులను దిద్దిమని, కట్టమని, నీ కృపకు, నీ ఆశీర్వాదానికి వారసులు మమ్మల్ని మాకు వారసులుగా చేయమని, నీ ఆశీర్వాదాన్ని, నీ చల్లని చూపు మా మీద ఉంచమని, నీ కనుసనంలో మమ్మల్ని ఉంచమని, నువ్వు గీసిన గీతలో మమ్మల్ని ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.